మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం లేదు. సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఎ బెనిఫిట్ అండ్ ఎ ప్రాఫిట్. సో యూ విల్ కమ్ అవుట్ విత్ హోలీనెస్, రైచియస్నెస్ అండ్ పీస్. సో యువర్ ప్రాబ్లమ్స్ విల్ పుష్ యూ ఇన్ రైచియస్నెస్, హోలీనెస్ అండ్ పీస్. పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడంట మన పాపం. యు సీ దట్స్ ద పవర్ ఆఫ్ హిస్ మెర్సీ, ద పవర్ ఆఫ్ హిస్ గ్రేస్. అయితే మరి శిక్ష ఏంటి? ఒకసారి హెబ్రోలు కదా, లెట్స్ గో టు హెబ్రోస్ 12:6. ప్రభువు తాను ప్రేమించువానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. యేసునందు విశ్వాసము లేని వారి యొక్క సమస్యకి తేడా ఉంది. సపోజ్ విశ్వాసకి ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చిందనుకోండి, ఒక వ్యాధి వచ్చిందనుకోండి, దీర్ఘకాల వ్యాధి వచ్చిందనుకోండి, నీవు దాన్ని ఓకే నేను చేసిన పాపానికి వచ్చింది శిక్ష అని నేను ఉంచుకోవాల్సిన అవసరం లేదు జీవితాంతకాలం. అందులోంచి బయటకు వచ్చేయచ్చు. సో యువర్ ప్రాబ్లమ్ ఈజ్ జస్ట్ టు డెవలప్ యూ అండ్ బిల్డ్ యూ అండ్ యూ రిబ్యూక్ యూ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. నీకు ఉండేటువంటి సమస్య, ఆ వ్యాధి, ఆ ఇబ్బందము, మరి నీవు దాన్ని ఎదిరించి బయటకు వచ్చి నీ విశ్వాసం పెరగడానికి తప్పితే అందులో సెటిల్ అవ్వడానికి కాదు. నీ యొక్క సమస్యలు నీ పాపానికి తగినటువంటి శిక్ష కాదు. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. సో ప్రతి విశ్వాసికి మరి ఇతరులకు కలిగిన సమస్యలు కలుగుతాయి, కానీ నువ్వు అందులో బయటకు వచ్చేస్తావు సాక్ష్యాలతో. నీ ప్రతి సమస్య సాక్ష్యంగా మారుతుంది. యూ క్యాన్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీ పెయిన్, ఎవ్రీ ప్రాబ్లమ్, ఎవ్రీ సిక్నెస్, ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ ట్రబుల్, ఎవ్రీ వీక్నెస్, ఎవ్రీ సిన్. లెట్స్ కంటిన్యూ. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. తండ్రి శిక్షంపని కుమారుడెవడు? మీకు కలిగిన శిక్ష వేరు, మీకు కలిగిన బాధ వేరు, మీకు కలిగిన ఆలస్యం వేరు, మీకు కలిగినటువంటి ఇబ్బందులు వేరు. కానీ మన శిక్షకు ఫలం వస్తుందంట. అందుకే కష్టాలు ఉన్నప్పుడు నీవు ఇంకా విశ్వాసంగా, నమ్మకంగా, దేవునిలో నిలకడగా ఉండాలి. విశ్వాసులు కష్టాలు వచ్చినప్పుడు వెళ్ళిపోకూడదు. మరి విశ్వాసంలో లేని వాళ్ళు ఇతరులు అంటే నీ మూలంగానే వచ్చింది, ఇలాగా మా అమ్మకి ఇలా ఉంది, మాకు వచ్చింది ఈ సమస్య వల్ల, ఇలాగ మనం అనుకుంటాం. కానీ ఇక్కడ నిన్ను ఆ శిక్షలోంచి బయటికి తీసుకొచ్చి మళ్ళీ నీకు బహుమానం ఇస్తాడు. లెట్స్ కంటిన్యూ. కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. కాబట్టి మీరు కూడా ఈ శిక్షలోంచి వెళ్లాల్సిందే, కొన్ని శ్రమల నుంచి, గండాల నుంచి అని చెప్తున్నాడు. కంటిన్యూ. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులయుండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. అంటే ఈ శ్రమల్లో నీవు దేవుణ్ణి మరి దూషించి, మరి తిరస్కరించి, ఆ టైంలోనే అనేకులు మరి దూషిస్తారు, నిందిస్తారు, రకరకాలుగా మాట్లాడతారు నీ మీద. మరి అది నీ భార్య అవ్వచ్చు, మరి భర్త అవ్వచ్చు, పిల్లలే అవ్వచ్చు, బంధువులు అవ్వచ్చు. దేవుడు నమ్ముకుంటావు, ప్రార్థన చేస్తావు, దేవునికి ఇస్తావు, గుడికి వెళ్తావు, ఏం జరిగింది, నీకేమొచ్చిందని నిందిస్తూ ఉంటారు. నీకు కూడా మనసులో కొంచెం అనుగుణం ఉంటుంది. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకు శిక్షకులయ్యుండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవాలని. సో యూ నీడ్ టు సరెండర్ మోర్ విత్ యువర్ సిక్నెస్, విత్ యువర్ పెయిన్, విత్ యువర్ ల్యాక్, విత్ యువర్ ట్రబుల్. యూ సరెండర్ మోర్. నీవు ఇంకా దేవునికి లోబడాల. లెట్స్ కంటిన్యూ. వర్స్ 10. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. చూసారా? సో ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ ఎ బెనిఫిట్ అండ్ ఎ ప్రాఫిట్. ఈ తర్వాత ఈ శిక్ష పోతుంది, అందులోంచి నీకు లాభం వస్తుంది. సో అవర్ ప్రాబ్లమ్స్ ఆర్ డిఫరెంట్. 11. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమి. దేవుడి మీద కొంచెం సరుక్కుంటాం, కొంచెం బాధపడతాం, ప్రార్థన మీద విశ్వాసం తగ్గుతుంది, గుడికి వెళ్ళటం మీద కొంచెం విశ్వాసాలు తగ్గుతూ ఉంటాయి. అయినా దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతియు సమాధానకరమైన ఫలం ఇస్తుంది. సో యూ విల్ కమ్ అవుట్ విత్ హోలీనెస్, రైచియస్నెస్ అండ్ పీస్. So your problems will push you in righteousness, holiness and peace. మరి విశ్వాసులకు మీ శ్రమల్లోంచి, కష్టాల్లోంచి ఏం బయటకు వస్తాయి? నీతి, పరిశుద్ధత, సమాధానం. అంటే రోగం కూడా పోతుంది, అప్పులు కూడా పోతాయి, నీకు పెళ్ళి అయిపోతుంది, పిల్లలు పుడతారు, నీవు లాభాల్లోకి వెళ్తావు, నేను ఇబ్బంది పెట్టే వారి చేతుల్లోంచి నువ్వు బయటకు వస్తావు. సో గాడ్ విల్ డెలివర్ యూ అండ్ బ్లెస్ యూ అండ్ సెపరేట్ యూ. అప్పుడు నీకు శాంతి ఉంటుంది. గాడ్ ఈస్ ప్రిజర్వింగ్ యూ, గాడ్ ఈస్ బ్లెస్సింగ్ యూ. ఆయన కృప మిమ్మల్ని కాస్తుంది. సో గెట్ రెడీ టు కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో నీ శ్రమలు శిక్షకు కాదు. సో నీ శ్రమలు ఇంకా పర్మనెంట్ కాదు. ఫర్ ఎ బిలీవర్ ద గ్రేస్ ఇస్ టూ హై. ద గ్రేస్ ఇస్ టూ హై. లెట్స్ గో టు 103. కీర్తన 103కి వెళ్ళిపోతాం. Psalm 103, 12 to 13.
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి యు సీ దట్ నౌ. ఒకవేళ నువ్వు చేసిన తప్పులను నీ మీద వేస్తున్నాడు అంటే, ఒకవేళ నేను శిక్షిస్తుంది నీ పాపాలను బట్టి అనుకుంటే, ఆయన కృప ఏం చేసిందంట? నీ పాపాలను కాదు, నువ్వు ఇంకా నీతిగా పరిశుద్ధతగా మాట మాటికి మరి అందులో పడకూడదని, ఆయనలో ఎప్పుడూ ఎదిగి బలంగా ఉండాలని కోరుకుంటున్నాడు. సరే, నీ పాపాల నిమిత్తం శిక్షిస్తున్నాడా అనుకుంటే కాదు, ఇక్కడ నీ పాపాలు ఆయన మీద వేసుకున్నాడు. యాజ్ ఫర్ ద ఈస్ట్ ఈజ్ ఫ్రమ్ ద వెస్ట్, సో ఫార్ యాజ్ హి రిమూవ్డ్ అవర్ ట్రాన్స్గ్రెషన్స్. ఈస్ట్ వెస్ట్ కలవడం అనేది ఇంపాసిబుల్. East and west always go like this. So there is no coming back. East and west are always like this. Two different directions. రెండు వేరు మరి కోణములు. ఆ రెండు ఎప్పుడు కలుసుకోవు. దే ఆర్ టూ డిఫరెంట్. మరి ఆయన మన అతిక్రమములను దూరపరిచి ఉన్నాడంట. ఆ గుడ్డివాడు ఎవరి వల్ల వచ్చింది? వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా అని కాదు, దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడడానికి, ఫర్ బిలీవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ టు రివీల్ ద గ్లోరీ. సో యూ కెన్ క్లెయిమ్ యువర్ హీలింగ్ నౌ. కాబట్టి ఈరోజు మీ బ్లెస్సింగ్స్ మీరు క్లెయిమ్ చేయొచ్చు. యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ పర్మనెంట్. ఒకవేళ నా పాపాల వల్ల నాకు వచ్చాయి అని అనుకుంటే, నో, దానివల్ల నీవు భయంలో జీవిస్తావు. యూ విల్ బి లివింగ్ ఇన్ ఫియర్ అండ్ బాండేజ్. ఇప్పుడు దాకా నిన్ను బాధ పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి సైతాను నుంచి నువ్వు విడుదల పొందుతున్నావు. యు ఆర్ గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ద డెవిల్ దట్ ఈస్ కండెమింగ్ యూ. లెట్స్ రీడ్ వర్స్ 13. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. అంటే జాలి అంటే ఏంటి? వాట్ ఈస్ దట్ మెర్సీ? లైక్ ఎ ఫాదర్ పిటియత్ హిస్ చిల్డ్రన్. ఏంటి ఆ జాలి? పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరపరిచాడంట మన పాపంలో. యు సీ దట్? దట్స్ ద పవర్ ఆఫ్ హిస్ మెర్సీ, ద పవర్ ఆఫ్ హిస్ గ్రేస్. సో యు ఆర్ డిక్లేర్డ్ రైచస్ ఫర్ ఎవర్ బై హిస్ బ్లడ్. ఈ వాక్యం నీకు అర్థమైతే నీవు అనేక సమలన్నిటిని ఎదిరించి బయటకు వచ్చేస్తావు. యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. 103:3 నుంచి చదువుకో. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. అంటే ఇది మామూలు కృప కాదు. ఒక్కొక్కసారి ఆయన కృపను తీసుకుని మనకి ప్రభు ఇంత కృప ఇవ్వద్దు ఆయన అనుకుంటాను ఒక్కొక్కసారి. లార్డ్, దిస్ ఇస్ టూ మచ్ గ్రేస్ మై లార్డ్. మనుషులైన మనం వీ కాంట్ ఇమాజిన్ దట్ గాడ్ ఈస్ సో లవబుల్. మనం అనుకోలేం, తీసుకోలేం. ప్రభుని ఎంత ప్రేమించేవాడవా? ఎవరైనా ఒకటి క్షమిస్తారు, రెండు క్షమిస్తారు, అన్నీ ఎలా క్షమిస్తావు? పేతురేలు అడుగుతాడు యేసు ప్రభు వారిని, అయ్యా ఎన్నిసార్లు క్షమించాలా? ఒకసారా, 2 సార్లా, 3 సార్లు సోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? అప్పుడు ఆయన ఏమంటాడంటే 7 times 7, 7 మార్లు 7 అంట. అంటే అన్లిమిటెడ్గా క్షమించాలి. అప్పుడు అంటాడు, అమ్మో ఇది నా వల్ల కాదు ప్రభువా, మా విశ్వాసాన్నే పెంచు. ఇన్ని తప్పులు చేస్తే క్షమించడం మా వల్ల కాదు, మా విశ్వాసాన్ని పెంచు. So God wants us to forgive. God has so much capacity of His grace. కృపావాక్యం ఏం చేస్తుందంటే నువ్వు పడిపోయినప్పుడల్లా ఇంకా దేవుని దగ్గరికి వచ్చి బలం పొందుకొని పడకుండా జాగ్రత్త పడేటట్టు చేస్తుంది. సో ఏది కూడా నా పాపాల వల్ల వచ్చింది ఉంచుకోవడానికి వీల్లేదు. నా సంకటములన్నిటినీ, ఆల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్, వీక్నెస్, సిక్నెస్, డిసీజ్, ఎనీథింగ్. లెట్స్ రీడ్ వర్స్ 4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. Who redeemed thy life from destruction. అందుకే అంటాడు సమృద్ధి గల జీవం ఇచ్చాను. ఆయన కృప ఎంత గొప్పదంటే కరుణ కటాక్షములను నీకు కిరీటంగా ఉంచాడంట. నువ్వు చేసుకున్న మంచి పనులు కాదు, ఆయన కరుణ కటాక్షములు నిన్ను కాపాడుతుంది. His mercy will preserve you. So when the devil sees you, it sees the crown of God's mercy. Man, this God, you need to worship and praise this God. ఈ దేవుడిని ఆరాధించాలి. ఇలాంటి దేవుడిని ఆరాధించకుండా ఉండలేవు. You can't worship. You need to worship for hours, man. ఆయన నామాన్ని స్తుతించాలి, ఆయన ఇంకా ప్రేమించాలి. యూ నీడ్ టు గివ్ టు దిస్ గాడ్, లవ్ దిస్ గాడ్, బ్లెస్ దిస్ గాడ్. నీకు ఇచ్చిన ప్రాణాన్ని కాపాడతాడు. దాన్నే సమృద్ధి గల జీవం అంట. Until He satisfies you on this planet. So His mercy is great to set you free from all bondages. His grace is dangerous to the enemies. It will crown you. అది నీ కిరీటముగా వస్తుంది. What a boldness we receive when we remember His mercies. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మరి మనకింకా మన కృప చేయడానికి ఇంకా పాపం చేయాలనిపిస్తుందా? నో, వీ వాంట్ బి ఈవెన్ బెటర్ దాన్ బిఫోర్. ఇంతకుముందు కంటే బాగా ఉండాలనేటువంటి ఆశపడుతుంది. వీ వాంట్ బీ లైక్ హిమ్. ఇంత కృపనిచ్చిన దేవుణ్ణి వీ నీడ్ టు ప్లీజ్ హిమ్. ఆయనకు తగినట్లుగా, ఇంత ప్రేమించిన ఆ దేవుడు, ఇంత కృపనిచ్చిన దేవుడికి తగినట్టుగా జీవిద్దామని ఆశపడుతుంది తప్పితే వెళ్ళి ఇంకా పాపం చేద్దామనేటువంటి ఆశ పుట్టదు. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీవు నీతిమంతుడిగా చేపట్టావు. నువ్వు పడిపోయిన తర్వాత నువ్వు అక్కడ ఉండలేవు, లేస్తావు. యూ విల్ గెట్ అప్ అండ్ యూ వాంట్ బి ఈవెన్ స్ట్రాంగ్. దట్స్ ద పవర్ ఆఫ్ హిస్ మెర్సీ, ద పవర్ ఆఫ్ హిస్ గ్రేస్.
నజరేయుడనేసయ్య తల నుంచి అరికాల వరకు క్యాన్సర్, ఎయిడ్స్, ట్యూమర్, సిక్నెస్, పెయిన్, డిసీజ్, బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, టీబీ, థైరాయిడ్, క్యాన్సర్, అల్సర్, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, గాల్ బ్లాడర్, ఒళ్ళు నొప్పులు, రక్త సమస్యలు, కండరాల సమస్యలు, మాంస సమస్యలు, ఎవ్రీ ప్రాబ్లం బీ హీల్డ్ ఇన్ జీసస్. కనని గర్భాన్ని కనే గర్భంగా మార్చండి నాయన. మరి ముఖ్యంగా ఆర్థికంగా మీరు మీ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని నజరేయుడనేసయ్యను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.